Hi, hello, namaste, dear competitive aspirants. Welcome to our YouTube channel Srikanth Educon and myself Srikanth Pagilla. In this video, I am going to discuss evolution of Indian Constitution introduction అండి. భారత రాజ్యాంగ పరిణామ క్రమంకి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ని మనం ఈ యొక్క సెషన్లో డిస్కస్ చేయబోతున్నాం. క్లియర్ గైస్? రైట్. సో దీనికి సంబంధించిన అంశాలను మనం చూసినట్లయితే ఇక్కడ భారత రాజ్యాంగ పరిణామ క్రమం అనే ఈ యొక్క అంశాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనకి రెండు రకాల పాలనల గురించి తెలిసి ఉండాలండి. సో మరి ఆ యొక్క రెండు రకాల పాలనలు ఏంటి అంటే ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ కంపెనీ రూల్, రైట్ అండి. సో మరి కంపెనీ రూల్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగింది అంటే 1773 నుంచి 1858 వరకు కొనసాగింది కంపెనీ రూల్. క్లియర్ గైస్? సో ఇది కంపెనీ రూల్. నెక్స్ట్ ఏంటి మనకి క్రౌన్ రూల్ అంటే చక్రవర్తి పాలన. సో అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగింది అంటే 1858 నుంచి మనకి స్వతంత్రం వచ్చేంత వరకు అంటే 1947 ఆగస్టు 15 వరకు ఈ యొక్క క్రౌన్ రూల్ అనేది కొనసాగడం జరిగింది. క్లియర్ గైస్? రైట్. సో ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, అది ఏంటి అంటే ఇక్కడ మనం భారత రాజ్యాంగ పరిణామ క్రమం గురించి తెలుసుకోవాలి అంటే కంపెనీ పాలన గురించి ఎందుకు తెలుసుకోవాలి, చక్రవర్తి పాలన గురించి ఎందుకు తెలుసుకోవాలి అనే డౌట్ మనకి రావచ్చు అండి. ఓకేనా? సో ఆ డౌట్ని మనం రిజాల్వ్ చేసుకోవాలంటే ఈ యొక్క సెషన్ని వింటే మనకి అది రిజాల్వ్ అయిపోతుంది. సో ఇక్కడ రైట్ అండి, కంపెనీ పాలన మనకు కనిపిస్తుంది అండ్ చక్రవర్తి పాలన కనిపిస్తుంది. మరి ఈ రెండు పాలనలని ఎవరు తీసుకొచ్చారు అంటే వాటిని బ్రిటిషర్స్ అండి. బ్రిటిష్ వారు వాటిని తీసుకురావడం జరిగింది. క్లియర్ అండి? రైట్. మరి బ్రిటిష్ వారు వీటి యొక్క పాలనని తీసుకురావాలి అంటే వాళ్ళు భారతదేశానికి రావాలి. మరి బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి ఎప్పుడు రావడం జరిగింది అంటే 1600 సంవత్సరంలో, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1600. సో బ్రిటిష్ వారు భారతదేశానికి రావడం జరిగింది. ఓకే. సో ఆ యొక్క పాలన వాళ్ళు తీసుకురావాలంటే బ్రిటిష్ వారు తీసుకొచ్చారు వాటిని. వాళ్ళు 1600 సంవత్సరంలో భారతదేశానికి వచ్చారు, అంత బాగానే ఉంది. మరి 1600 సంవత్సరంలో బ్రిటిష్ వారు భారతదేశానికి డైరెక్ట్గా వచ్చిరా లేకుంటే వారికి ఎవరైనా ఒక పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగిందా అంటే ఎస్ అండి. క్వీన్ ఎలిజబెత్ I, అప్పటి బ్రిటిష్ రాణి అయిన క్వీన్ ఎలిజబెత్ I, హూ ఇస్ షీ? క్వీన్ ఎలిజబెత్ I. ఆమె వారికి ఒక చార్టర్ని జారీ చేసిందండి. ఓకేనా? ఒక చార్టర్ని అంటే ఒక ఒప్పంద పత్రాన్ని ఆమె జారీ చేసింది. సో ఆ యొక్క చార్టర్ ప్రకారము అంటే ప్రత్యేకమైన వ్యాపార హక్కులు కలిగిన ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో బ్రిటిష్ వారు 1600 సంవత్సరంలో క్వీన్ ఎలిజబెత్ I జారీ చేసిన చార్టర్ ప్రకారం భారతదేశానికి రావడం జరిగింది. క్లియర్ గైస్? సో వాళ్ళు ఏంటి? ఎక్స్క్లూజివ్ రైట్ ఆఫ్ ట్రేడింగ్ అండి, అంటే ప్రత్యేకమైన వాణిజ్య హక్కులను కలిగి ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో ఈ యొక్క బ్రిటిష్ వారు భారతదేశానికి ఎప్పుడు 1600 సంవత్సరంలో రావడం జరిగింది. క్లియర్ గైస్? సో ఇది దీనికి సంబంధించింది. అయితే ఇక్కడ ఓకే, వ్యాపారం కోసం వచ్చిండ్రు అంటే ఏం చేసుకోవాలి వాళ్ళు? వ్యాపారాలు చేసుకొని భారతదేశంలో తమ యొక్క సంస్థ నడిపించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మనకి 1764లో, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1764 అండి, బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ యుద్ధం జరిగింది. ఎప్పుడు? 1764లో. ఒక్కసారి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలండి. ఓకేనా? సో మరి బాక్సర్ యుద్ధం అనేది ఎవరికి మధ్య జరిగింది? ఎవరెవరికి మధ్య జరిగిందంటే బ్రిటిష్ సైన్యాలకి అదేవిధంగా భారతదేశంలోని కొన్ని గ్రూపుల సైన్యాలకి మధ్య జరిగిందండి. సో మరి ఇక్కడ బ్రిటిష్ సైన్యాలకి నేతృత్వం వహించేది ఎవరు అంటే హెక్టర్ మన్రో. మరి భారతదేశానికి చూసినట్లయితే ఇక్కడ అవధ్ నవాబ్ అయిన షుజా ఉద్దౌలా అండ్ ఈ యొక్క బెంగాల్ నవాబ్ అయిన మీర్ కాసిం, అదేవిధంగా మొఘల్ చక్రవర్తి అయిన షా ఆలం II, వీరి యొక్క సంయుక్త సైన్యాలకి అదేవిధంగా ఈ యొక్క హెక్టర్ మన్రో నేతృత్వం వహిస్తున్న బ్రిటిష్ సైన్యాలకి మధ్య ఈ యొక్క బాక్సర్ యుద్ధం జరిగింది. సో ఈ యొక్క బాక్సర్ యుద్ధంలో బ్రిటిష్ వారు గెలుపొందడం జరిగిందండి. సో ఎప్పుడైతే బ్రిటిష్ వారు గెలుపొందిరో ఈ యొక్క యుద్ధంలో అప్పుడు ఈ యొక్క మొఘల్ చక్రవర్తి అయిన షా ఆలం II, ఎవరు? మొఘల్ చక్రవర్తి అయిన షా ఆలం II వారికి 1765లో, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1765 అండి, అప్పుడు దివానీని ఆ యొక్క కంపెనీకి మంజూరు చేయడం జరిగింది. ఓకేనా? 1765లో కంపెనీకి దివానీని ఈ యొక్క మొఘల్ చక్రవర్తి షా ఆలం II మంజూరు చేశాడు. రైట్ అండి. సో ఇక్కడ దివానీ అనే టర్మ్ మనకి వినిపించింది. మరి ఇక్కడ దివానీ అంటే ఏంటి? దివానీ అంటే రైట్స్ ఓవర్ రెవెన్యూ అండ్ సివిల్ జస్టిస్ అండి. అంటే ఆదాయంపై
మరియు న్యాయ వ్యవహారాలపై హక్కులు. సో దివానీ అంటే ఆదాయంపై న్యాయ వ్యవహారాలపై హక్కులు అండి దివానీ. ఎప్పుడైతే ఈ యొక్క కంపెనీ బ్రిటిష్ వారు దివానీని పొందారో వారప్పటికి ఏమైంది, టెరిటోరియల్ పవర్ అనేది వారికి రావడం జరిగింది. అంటే భూభాగం పైన అధికారం అనేది వారికి వచ్చిందండి. ఓకేనా. సో భూభాగం పైన అధికారం వారికి మొదలైంది. సో ఈ విధంగా వారి యొక్క ఎక్స్టెన్షన్ని వారి యొక్క విస్తృతపరచుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ. అయితే ఇంతలో మనకి ఏం జరిగింది, 1858లో సిపాయి మ్యూటినీ అండి, సిపాయి తిరుగుబాటు అనేది మనకి 1858లో జరగడం జరిగింది. సో ఈ యొక్క సిపాయిల తిరుగుబాటుతో ఇక్కడ జరిగిన మేజర్ ఇష్యూ ఏంటి అంటే అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ కింద ఈ యొక్క పాలన అనేది కొనసాగించబడేది. ఎప్పుడైతే ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు తర్వాతకి బ్రిటిష్ ఇండియా అండి. సో బ్రిటిష్ ఇండియా పరిపాలన మొత్తం ఎవరి చేతిలోనికి వెళ్ళింది అంటే డైరెక్ట్ పాలన కిందికి వెళ్ళిందండి. బ్రిటిష్ క్రౌన్ డైరెక్ట్ పాలన క్రిందికి ఈ యొక్క బ్రిటిష్ ఇండియా పరిపాలన అనేది వెళ్ళడం జరిగింది. క్లియర్. సో బ్రిటిష్ క్రౌన్ భారత పరిపాలనని ఈ యొక్క 1858 సిపాయిల తిరుగుబాటు తర్వాతకి తన ఆధీనంలోనికి డైరెక్ట్గా రెస్పాన్సిబిలిటీగా తెచ్చుకుందండి బ్రిటిష్ క్రౌన్. క్లియర్. రైట్. సో మరి ఆ విధంగా బ్రిటిష్ పాలన ఆమె ఆధీనంలోనికి, అంటే ఆ యొక్క బ్రిటిష్ క్రౌన్ రాజు లేక రాణి ఆధీనంలోనికి వెళ్ళిన తర్వాతకి అది ఎప్పటి వరకు ఆ యొక్క డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ కొనసాగింది అంటే ఎప్పుడైతే మనకి స్వతంత్రం వచ్చేంత వరకు, అంటే 1947 ఆగస్టు 15 వరకు ఆ యొక్క భారత పాలనని బ్రిటిష్ క్రౌన్ తన ఆధీనంలో డైరెక్ట్గా కొనసాగించడం జరిగిందండి. క్లియర్ గైస్. సో ఈ విధంగా ఆగస్టు 15, 1947 వరకు ఆ యొక్క డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ పాలనకి సంబంధించి జరగడం జరిగింది. ఓకే. సో ఇప్పటి వరకు మనం ఈ యొక్క అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే 1600 సంవత్సరంలో ఒక వ్యాపార నిమిత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చారు. ఓకే. వచ్చి ఏం చేశారు, వ్యాపారం చేసుకుంటూనే ఈ యొక్క 1764లో బక్సార్ యుద్ధం తర్వాతకి ఈ యొక్క మొఘల్ చక్రవర్తి అయిన షా ఆలం II ఏం చేసిండు, వాళ్ళకి దివానీని మంజూరు చేసిండు. ఎప్పుడైతే వాళ్ళకి దివానీ వచ్చిందో అప్పుడు టెరిటోరియల్ పవర్ అనేది వారికి రావడం జరిగింది. సో టెరిటోరియల్ పవర్ వచ్చింది తర్వాతకి వాళ్ళ యొక్క భూభాగ ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. సో అంతలోపల 1858లో సిపాయిల తిరుగుబాటు తర్వాతకి ఏం జరిగింది, బ్రిటిష్ క్రౌన్ భారత పాలనను తన ఆధీనంలోనికి డైరెక్ట్గా తెచ్చుకుంది. సో ఈ పాలన ఎక్కడి వరకు కొనసాగింది, మనకి ఆగస్టు 15, 1947 వరకు కొనసాగింది. సో ఈ యొక్క అంశాలను మనం ఇక్కడి వరకు డిస్కస్ చేసినామండి. అయితే ఎప్పుడైతే మనకి స్వాతంత్ర్యం సిద్ధించిందో, ఎప్పుడైతే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాతకి మనకి ఇంకో మేజర్ రెస్పాన్సిబిలిటీ భారతీయుల పైన ఉంది. ఆ మేజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మరి మనల్ని పరిపాలించుకోవాలి, మనం పరిపాలించుకోవాలి. సో ఈ విధంగా మనం పరిపాలించుకోవాలంటే మనకేం కావాలి, ఒక రాజ్యాంగం కావాలి. మరి ఆ రాజ్యాంగం కావాలంటే మనం ఏం చేయాలి, రాజ్యాంగాన్ని రచించుకోవాలి. మరి రాజ్యాంగాన్ని మనం ఉట్టిగా రచించుకుంటామా, లేదు. మరి ఏం చేయాలి రాజ్యాంగం రచించుకోవడానికి, ఒక రాజ్యాంగ నిర్మాణ సభని ఏర్పాటు చేసుకోవాలి. క్లియర్ గైస్. సో దానికోసం మనం 1946లో రాజ్యాంగ నిర్మాణ సభ, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. క్లియర్ గైస్. ఒక రాజ్యాంగ సభని, రాజ్యాంగ నిర్మాణ సభని లేదా రాజ్యాంగ పరిషత్ని మనం 1946లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైట్ అండి. సో ఈ యొక్క 1946లో ఏర్పాటు చేసుకున్న కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఇది రాజ్యాంగాన్ని రచించింది అండి. రచించిన రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది, ఎప్పుడు చట్టంగా మారింది అంటే 26 నవంబర్ 1949న అది చట్టంగా మారి ఇప్పుడు అది అమల్లోకి రావడం జరిగింది. అంటే 26 జనవరి 1950న ఈ యొక్క రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం జరిగిందండి. క్లియర్ గైస్. మన టైటిల్ ఏంటి, భారత రాజ్యాంగ పరిణామ క్రమము. భారత రాజ్యాంగం అనేది ఏ విధంగా పరిణామ క్రమం చెందింది అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ మనకేంటి, రాజ్యాంగాన్ని రాసుకున్నాం. 1946లో రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేసుకొని మనం ఈ యొక్క జనవరి 26, 1950కి వచ్చేసరికి ఆ యొక్క రాసుకున్న రాజ్యాంగాన్ని అమలు కూడా చేసుకున్నాం. ఓకేనా. సో మరి ఈ యొక్క అంశాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు అక్కడ కంపెనీ పాలన గురించి కావచ్చు, అదేవిధంగా క్రౌన్ రూల్లో వచ్చిన పరిపాలనకు సంబంధించిన సంఘటనలు కావచ్చు, చట్టాల గురించి కావచ్చు. వీటి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే సో భారత రాజ్యాంగంలోని ముఖ్య లక్షణాలు కావచ్చు లేదా భారత రాజకీయ వ్యవస్థలోని ముఖ్య లక్షణాలు కావచ్చు, వీటన్నిటికీ మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయంటే బ్రిటిష్ పాలన నుంచి మనం తీసుకున్నామండి. ఓకేనా. సో వీటన్నిటికీ మూలాలు ఎక్కడి నుంచి, బ్రిటిష్ పాలన నుండి వచ్చినాయి. ఎందుకంటే మనల్ని పరిపాలించింది ఎవరు, బ్రిటిష్ వాళ్ళే కాబట్టి. సో
రాజ్యాంగంలోని మెయిన్ ఫీచర్స్ కావచ్చు, ఈ యొక్క పాలిటీకి సంబంధించి అంటే రాజకీయ వ్యవస్థలోని వేరియస్ మెయిన్ ఫీచర్స్ కావచ్చు, ఇవన్నీ మనం బ్రిటిష్ పాలన నుంచి వచ్చిన మూలాలే కాబట్టి సో ఆ బ్రిటిష్ పాలనలో తీసుకువచ్చిన ఈ యొక్క కంపెనీ పాలనకు సంబంధించి కావచ్చు లేదా క్రౌన్ పాలనకు సంబంధించి కావచ్చు, ఈ యొక్క పాలనలో వచ్చిన చట్టాల గురించి జరిగిన సంఘటనల గురించి మనం తెలుసుకుంటే సో మన యొక్క రాజ్యాంగ రచన అనేది ఏ విధంగా జరిగిందో మనకి ఈజీగా అవగతం అవుతుంది, అర్థం అవుతుంది. కాబట్టి సో ఈ యొక్క అంశాల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుందండి, రైటా. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క కంపెనీ పాలనలో వచ్చిన చట్టాలని ఒక క్రొనాలజీ ప్రకారం అంటే కాలక్రమానుసారం, అదేవిధంగా చక్రవర్తి పాలనలో వచ్చిన చట్టాలని కాలక్రమానుసారం మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఈ యొక్క చట్టాలకు సంబంధించిన మెయిన్ ఫీచర్స్ని మనం నెక్స్ట్ క్లాసెస్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. ఇక్కడ ఒక ఆర్డర్ ప్రకారము ఒక చట్టం తర్వాతకి ఏ విధంగా చట్టాల కొనసాగింపు అనేది స్వతంత్రం వచ్చేంత వరకు వచ్చిందో ఆ యొక్క చట్టాలన్నిటినీ మనం ఒక ఆర్డర్లో చూద్దాం. క్లియర్ గైస్, రైట్. సో బిఫోర్ దట్ ఇక్కడ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న టాపిక్లో ఒక క్వశ్చన్ని పరిశీలన చేద్దామండి. క్వశ్చన్ని పరిశీలన చేసిన తర్వాతకి ఒక ఆర్డర్ ప్రకారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. సో మనం ఇప్పటివరకు టాపిక్ మాట్లాడాం కదా, చలో ఆ మాట్లాడిన టాపిక్లో క్వశ్చన్ చూస్తే హూ ఆథరైజ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు ట్రేడ్ ఇన్ ద ఈస్ట్? తూర్పున వ్యాపారం చేయడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎవరు అధికారం ఇచ్చారు? ఎవరిచ్చారు? క్వీన్ ఎలిజబెత్ 4 ఇచ్చిందా, క్వీన్ ఎలిజబెత్ 1 ఇచ్చిందా, క్వీన్ ఎలిజబెత్ 3 ఇచ్చిందా, క్వీన్ ఎలిజబెత్ 2 ఇచ్చిందా? క్లియర్ గైస్, ఒక్కసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకు తెలుసండి ఎవరు ఇవ్వడం జరిగింది అంటే సో దట్ ఈస్ క్వీన్ ఎలిజబెత్ 1 అనేది ఇవ్వడం జరిగిందండి. మనం చెప్పుకున్నాం 1600 సంవత్సరంలో ఈ యొక్క క్వీన్ ఎలిజబెత్ 1 మనకి పరిపాలన చేసుకోవడానికి ఈ యొక్క చార్టర్ అనేది జారీ చేయడం జరిగింది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది? క్వీన్ ఎలిజబెత్ 1 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. క్లియర్ గైస్, అది ఈ యొక్క క్వశ్చన్కి సంబంధించింది. ఇప్పుడు చట్టాల పరంపరని మనం ఒకసారి చూసినట్లయితే సో కంపెనీ పాలనలో వచ్చిన చట్టాలలో మొదటి చట్టం ఏంటి? ఒక ఆర్డర్ని మాత్రమే చూస్తున్నామండి, మీరు గమనించాలి. ఇక్కడ మనం చట్టాల్లోని అంశాలను మనం చూడట్లేదు, చట్టాల్లోని అంశాలను మనం ఫర్దర్ క్లాస్లో డీటెయిల్గా ఒక్కొక్క చట్టంలో వచ్చిన మెయిన్ ఫీచర్స్ని, ముఖ్య లక్షణాలను మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఒక క్రొనాలజీ ప్రకారం, ఒక ఆర్డర్ ప్రకారం అన్ని చట్టాలని తెలుసుకునే ప్రయత్నం, అంటే చట్టాలు అండ్ జరిగిన సంఘటనలని ఆ యొక్క పరంపరని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్లియర్, రైట్. సో ఇక్కడ చూస్తే రెగ్యులేటింగ్ యాక్ట్ అండి, మొదట వచ్చింది రెగ్యులేటింగ్ చట్టము 1773. నెక్స్ట్ అమెండింగ్ యాక్ట్ అండి, అమెండింగ్ యాక్ట్ 1781. సో సవరణ చట్టము 1781. సో దీని తర్వాతకి పిట్స్ ఇండియా చట్టము 1784. క్లియర్ గైస్, సో పిట్స్ ఇండియా చట్టము 1784 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి యాక్ట్ ఆఫ్ 1786 అండి, 1786వ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం రావడం జరిగింది. ఆఫ్టర్ దట్ మనకి చార్టర్ చట్టాలు వచ్చినాయండి, ఓకేనా. సో చార్టర్ చట్టాల్లో మొదటి చార్టర్ చట్టం ఏంటి అంటే 1793 చార్టర్ చట్టము. నెక్స్ట్ 1813 చార్టర్ చట్టము. నెక్స్ట్ వచ్చేసి మనకి 1833 చార్టర్ చట్టము. నెక్స్ట్ 1853 చార్టర్ చట్టము, రైట్ అండి. సో 20 ఇయర్స్ గ్యాప్తోని మనకి ఇక్కడ 4 చార్టర్ చట్టాలు అనేది రావడం జరిగింది. సో ఈ యొక్క 1853 చార్టర్ చట్టం ఏదైతే ఉందో ఇది చార్టర్ చట్టాల్లో చివరి చార్టర్ చట్టం అండి, ఓకేనా. సో దీని తర్వాతకి నెక్స్ట్ వచ్చిన చట్టం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858, 1858 అండి, ఓకేనా. సో భారత ప్రభుత్వ చట్టము 1858. ఆఫ్టర్ దట్ సో ఈ యొక్క చట్టం తర్వాతకి మనకి మరలా 3 కౌన్సిల్ చట్టాలు రావడం జరిగింది. సో మరి ఆ కౌన్సిల్ చట్టాలు ఏంటి అంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861. నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892. నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909, ఓకేనా అండి. భారత కౌన్సిల్ చట్టము 1909. దీన్నే మనం మార్లే మింటో రిఫార్మ్స్ అని కూడా చెప్తామండి. మార్లే మింటో సంస్కరణలు 1919 అని కూడా మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా కౌన్సిల్ చట్టాలు వచ్చినాయి, రైట్ అండి. సో ఈ చట్టాల పరంపర తర్వాతకి నెక్స్ట్ వచ్చింది ఏంటంటే భారత ప్రభుత్వ చట్టము 1919, రైట్ అండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. సో దీని తర్వాతకి మనకి సైమన్ కమిషన్ రావడం జరిగిందండి, ఓకేనా. నవంబర్ 1927 మనకి ఏమొచ్చింది? సైమన్ కమిషన్ వచ్చింది, రైట్ గైస్. ఆఫ్టర్ సైమన్ కమిషన్ మనం తెలుసుకోవాల్సిన సంఘటన ఏంటి అంటే నెహ్రూ రిపోర్ట్, ఓకేనా. నెహ్రూ రిపోర్ట్ 1928, నెహ్రూ రిపోర్ట్ 1928. నెక్స్ట్
సంఘటన ఏంటి అంటే అది దీపావళి డిక్లరేషన్ అండి. దివాళీ డిక్లరేషన్, దీపావళి ప్రకటన 1929. ఓకేనా. సో ఇవి. సో వీటి తర్వాతకి మనకి 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగినాయండి. 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి 1930 నుంచి 1932 వరకు. 1930 టు 1932 మధ్య 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగినవి, రైటా. సో మరి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది అంటే మనకి November 12, 1930 నుండి 1931 January 19 వరకు జరిగిందండి. ఓకేనా. ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం వచ్చేసి మనకి November 12, 1932 January 19, 1931 వరకు ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం. అండ్ కమింగ్ ఇన్ టు ది సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం అండి. ఇది September 7, 1931 టు December 7, 1931 అండి. ఓకేనా. సో September 7, 1931 టు December 7, 1931 వరకు ఈ యొక్క సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఇది జరిగింది. నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ది థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? సో ఇది November 17, 1932 నుండి December 24, 1932 మధ్య ఈ యొక్క థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది జరిగిందండి. ఓకేనా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? రిపీట్ అగైన్. November 17, 1932 నుండి December 24, 1932 వరకు ఈ యొక్క 3వ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఓకేనా అండి. రైట్. సో ఈ విధంగా మనకి 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయండి. సో ఈ యొక్క 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగిన తర్వాతకి ఈ యొక్క సమావేశాల్లో జరిగిన అంశాలను చర్చించి వీటిపైన బ్రిటిష్ ప్రభుత్వము ఒక శ్వేతపత్రాన్ని, ది ఇండియన్ వైట్ పేపర్ అండి, ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు రిలీజ్ చేసింది ఆ యొక్క వైట్ పేపర్ని అంటే 1933 మార్చిలో రిలీజ్ చేసింది. ఓకేనా. 1933 మార్చిలో ఆ యొక్క వైట్ పేపర్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలండి. సో ఆ అంశాలు ఏంటి అంటే ఒకసారి చూద్దాం మనం. 1 సెకండ్. చలో పెన్ను తీసుకున్నాం. సో చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అండ్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మధ్య గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ని మనం చూడొచ్చండి. ఓకేనా. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. చలో ఇది ఒక అంశం. అయితే నెక్స్ట్ ఇక్కడ మనకి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అండ్ థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మధ్య ఇంకో సంఘటన జరిగింది. సో అదేంటి అంటే దట్ ఈజ్ కమ్యూనల్ అవార్డ్స్ అండి. సో కమ్యూనల్ అవార్డ్స్ని ప్రకటించారు. ఓకేనా. సో కమ్యూనల్ అవార్డ్స్. సో ఈ యొక్క కమ్యూనల్ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. ఈ 2 అంశాలని మనం ఇక్కడ చూద్దాం. సో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, గాంధీ ఇర్విన్ మధ్య ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే 1931 మార్చి 5న జరిగిందండి. ఓకేనా. సో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వచ్చేసి మనకి 1931 మార్చ్ 5న జరిగింది. నెక్స్ట్ కమ్యూనల్ అవార్డ్స్ని ప్రకటించారు. కమ్యూనల్ అవార్డ్స్ని ఎప్పుడు ప్రకటించారు అంటే 1932 ఆగస్టు 4న ఈ యొక్క కమ్యూనల్ అవార్డ్ని ప్రకటించడం జరిగింది. రామ్సే మెక్డొనాల్డ్. ఓకేనా. రైట్. సో ఇది నెక్స్ట్ జరిగిన సంఘటన. సో మరి దీని తర్వాతకి మనం మాట్లాడుకున్నాం 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఈ యొక్క ఏదైతే శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారని చెప్పుకున్నాం 1933 ఈ యొక్క మార్చిలో. సో ఆ శ్వేతపత్రంలోని చాలా అంశాలే తర్వాతకి మనకి ఏ విధంగా రాబడ్డాయి అంటే భారత ప్రభుత్వ చట్టము 1935గా రాబడ్డాయండి. ఓకేనా. భారత ప్రభుత్వ చట్టము 1935, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935గా మనం రాబడ్డాయి. సో ఈ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది వచ్చింది ఈ యొక్క సంఘటనల తర్వాతకి. ఆఫ్టర్ దట్ దీని తర్వాతకి వచ్చే సంఘటన ఏంటి అంటే దట్ ఈజ్ ఆగస్ట్ ఆఫర్ అండి. ఆగస్ట్ ఆఫర్ 1940 ఆగస్ట్ 8. ఆగస్టు ప్రతిపాదనలు అంటాం. దాన్నే మనం లార్డ్ లిన్లిత్గో ప్రతిపాదనలు అని కూడా మనం చెప్పవచ్చు. రైట్ అండి. సో దీని తర్వాతకి ఏంటంటే క్రిప్స్ ప్రపోజల్స్, క్రిప్స్ ప్రతిపాదనలు. సో 1942 మార్చ్ అండి. ఓకేనా. సో 1942 మార్చి 22న ఈ యొక్క క్రిప్స్ ప్రతిపాదనలు అనేవి వచ్చినాయి. సో దీని తర్వాతకి వచ్చిన సంఘటన ఏంటంటే మనం సిఆర్ ఫార్ములే, చక్రవర్తుల రాజగోపాలాచారి సూత్రం అని చెప్పవచ్చు. దాన్ని మనం సిఆర్ ఫార్ములేగా కూడా చెప్పవచ్చు. అది 1944 మార్చిలో వచ్చిందండి. ఓకేనా. సో దట్ ఈస్ సిఆర్ ఫార్ములే, చక్రవర్తుల రాజగోపాలాచారి సూత్రం అనేది రావడం జరిగింది. ఇది నెక్స్ట్ సంఘటన. సో ఆఫ్టర్ దట్ వివెల్ ప్లాన్ అండి, వివెల్ ప్రణాళిక. ఇది జూన్ 14, 1945లో రావడం జరిగిందండి. ఈ యొక్క వివెల్ ప్లాన్ని అప్పుడు ప్రకటించడం జరిగింది. సో ఈ యొక్క వివెల్ ప్లాన్లోని అంశాలని చర్చించడానికి సిమ్లాలో ఒక కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎప్పుడు అంటే జూన్ 25, 1948న ఆ యొక్క సిమ్లా కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సిమ్లా కాన్ఫరెన్స్కి గాంధీజీ అండ్ జిన్నావా అందరూ కూడా దీనికి ఇన్వైట్ చేయబడ్డారు.
రైట్ అండి. సో వివల్ ప్లాన్ వచ్చేసి 1945 జూన్ 14 అయితే మనకి సిమ్లా సమావేశం వచ్చేసి 1945 జూన్ 25. క్లియర్ గైస్. సో వివల్ ప్లాన్ అండ్ సిమ్లా కాన్ఫరెన్స్. దీని తర్వాతకి వచ్చిన సంఘటన ఏంటంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ అండి, మంత్రిత్వ రాయబారం. ఓకేనా. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్, మంత్రిత్వ రాయబారము, ఇది 1946. సో ఈ యొక్క మంత్రిత్వ రాయబారం తర్వాతకి వచ్చిన సంఘటన ఏంటంటే ఇంటరిమ్ గవర్నమెంట్. ఓకేనా అండి. అంటే తాత్కాలిక ప్రభుత్వము, ప్రొవిజనల్ గవర్నమెంట్ అని కూడా మనం చెప్పవచ్చు ఈ యొక్క తాత్కాలిక ప్రభుత్వం. సో ఇది 1946 సెప్టెంబర్ 2న ఈ యొక్క తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్లియర్ గైస్. సో ఇది ఇంటరిమ్ గవర్నమెంట్కి సంబంధించింది. నెక్స్ట్ అట్లీ డిక్లరేషన్ అండి. సో అట్లీ డిక్లరేషన్ ఎప్పుడు వచ్చిందో మనం చూసినట్లయితే ఇక్కడ ఫిబ్రవరి 20, 1947. అట్లీ డిక్లరేషన్ వచ్చేసి మనకి ఫెబ్ 20, 1947 ఈ యొక్క అట్లీ ప్రకటన అనేది చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ మౌంట్ బాటన్ ప్లాన్ అండి, ఇది జూన్ 3, 1947. ఓకేనా. సో మౌంట్ బాటన్ ప్లాన్ వచ్చేసి మనకి ఇక్కడ జూన్ 3, 1947న రావడం జరిగింది. క్లియర్ గైస్. సో నెక్స్ట్ ద ఫైనల్ యాక్ట్ అండి, దట్ ఈజ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. సో ఈ మౌంట్ బాటన్ ప్లాన్ తర్వాతకి మనం మేజర్గా వచ్చే సంఘటన, మనం మేజర్గా మాట్లాడుకునే చట్టం ఏంటి అంటే భారత స్వాతంత్ర్య చట్టము 1947. క్లియర్ గైస్. సో ఇది చివరిగా మనం వచ్చిన చట్టమే ఈ యొక్క భారత స్వతంత్ర చట్టము 1947. రైట్ అండి. సో ఇక్కడ మనం సోఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్. సో ఈ యొక్క బ్రిటిష్ పాలనలో వచ్చిన 1773 చట్టము అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 నుంచి మొదలుకొని ఒక కాలక్రమానుసారం, ఒక క్రొనాలజీ ప్రకారము వచ్చిన చట్టాలు, జరిగిన సంఘటనలు అన్నిటినీ మనం ఒక ఆర్డర్ ప్రకారం ఇక్కడ చూడడం జరిగిందండి. రైట్ గైస్. సో చివరిగా మనం ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ గురించి కూడా ఇక్కడ మనం రాయడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన అంశాలండి. క్లియర్ గైస్. సో ఇది ఈ సెషన్కి సంబంధించిన అంశాలు. సో నెక్స్ట్ సెషన్లో మనం ఏం మాట్లాడుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వతంత్ర చట్టం ఉంది, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్, దీనికి సంబంధించిన మెయిన్ ఫీచర్స్ని మనం డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ఉంది. సో ఆ చట్టంలో వచ్చిన ముఖ్య అంశాలు ఏంటి, ఆ చట్టం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అనే అంశాలు మనం డిస్కస్ చేస్తాం. ఓకే అండి. ఇక్కడ మనం ఒక ఇంట్రడక్షన్గా ఒక ఓవరాల్ వ్యూని మనం ఈ యొక్క భారత రాజ్యాంగ పరిణామ క్రమానికి సంబంధించి మనం కల్పించడం జరిగింది ఈ యొక్క సెషన్లో. క్లియర్ గైస్. సో ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ సెషన్. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో ఆ యొక్క టాపిక్స్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.